మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు సోమవారం కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో గల ఏరుపుగుంట, బురదగుంట, సింగారెడ్డి తిన్నె తదితర గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు ప్రచారంలో మండలంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలు భారీగా తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలుకుతుండటంతో కావలి నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ప్రజల నుంచి భారీ స్పందన వస్తూ ఉండగా ప్రతి ఇంటి వద్ద ఆహ్వానిస్తూ కాటంరెడ్డి దంపతులకు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి వీధిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులకు మహిళలు హారతులు అందించి ఖచ్చితంగా మీ వెంటే ఉంటామని ప్రజలు చెబుతున్నారు. వాళ్ళేదో వాళ్ళతో పోయి పట్టుకుంటారు, వాళ్ళు 10 రూపాయలు అమ్ముకొని వాళ్ళు దేవుడు చేస్తారు. ఈ రోజు నగర పంచాయతీ అభివృద్ధి చేసిన తర్వాత అధికార పార్టీ నాయకులు ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఒక ఓటేసి ఆయన ఎమ్మెల్యేగా పంపిస్తే మనకు ప్రయోజనం కలగదని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికంతో ఎన్నో సంవత్సరాలుగా వివిధ దశల్లో వారికి మా కుటుంబంతో కానీ ఇక్కడ ఉన్న నా సదస్సులందరితో సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా నేను ఎన్నికల ప్రచారానికి మీ అందరి సహకారం కోరుతూ ఎన్నికల గుర్తు రాకముందే మీ దగ్గరికి వచ్చారంటే అది కొంచెం మీరు ఆలోచించాలి. మీరందరూ మాకు సన్నిహితులు, మీకు వ్యక్తిగతంగా నాకు సహాయం చేయమని మిమ్మల్ని అడగడానికి వచ్చారు. గుర్తు అవతల వస్తుంది, గుర్తు అవతల వచ్చినప్పుడు కనుక్కునే టైం ఉంటుందో లేదో ముందుగానే మిమ్మల్ని వచ్చి వ్యక్తిగా నన్ను బలపరచమని మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చా. మీ అందరి యొక్క సహకారం నాకు ఏ గుర్తు రేపు వచ్చినా దాన్ని అవతల ద్వారా తెలియపరుస్తాను. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిగా నాకు మీ సహకారాన్ని అందించండి. మీ అందరికి అందుబాటులో ఉండి ఎల్లవేళ మీకు సేవ చేసేదానికి నా వంతు సహకారాన్ని అందించడానికి విధిగా ఉంటాను. మీరు మీ తండ్రుల కాడి నుంచి చాలా మంది మా కుటుంబానికి చాలా తిరుపతిలు, మా అన్న కోదండరామరెడ్డి గారు కానీ, తిరుమల శేఖరెడ్డి కానీ, రెడ్డి కానీ, మాధవరావు వీళ్ళందరూ సింగారెడ్డి దీనిలో ప్రతి ఒక్కరిని పేరున పిలవగల పరిచయం ఉన్న వ్యక్తులు. అందువల్ల మీకు సంబంధించి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ప్రభుత్వ పరంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికైనా లబ్ధి జరగకపోయినా కానీ అన్ని విధాలా మీకు సహకరించి మీకు మీ యొక్క శాసనసభ్యులుగా మీకు గట్టిగా న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని మనం చేస్తున్నా. మీరందరూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా నాకు మీ యొక్క సహకారాన్ని అందించమని కోరుకుంటూ ఈ పోలేరమ్మ గుడి దగ్గర మా శశి కూడా అలక్కి సేవ చేయాలని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో పెట్టుకుంటాం. ఈ రామమందిరం దగ్గర మీ అందరితో ఈ 4 ముక్కలు మాట్లాడి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించే అవకాశం కల్పించిన గ్రామస్తులందరూ ఈరోజు అనుకున్నది ఏంటంటే ఇంటింటికి పోయి నేను నా సతీమణి మా చెల్లెళ్ళు మేమందరం కలిసి మిమ్మల్ని అడగదాం అనుకున్నాం. కానీ అందరూ ఒకటే దగ్గర వచ్చాం, ఏమే కలిసి మాట్లాడమన్నారు కాబట్టి ఇక్కడ నేను మాట్లాడడం జరుగుతుంది. మళ్ళా నా గుర్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నా యొక్క గుర్తు సంబంధించి అన్ని తెలియపరచడం జరుగుతుంది.